హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా తీసుకున్న తర్వాత రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకుని కట్ చేయాలి. మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి రౌండ్ షేప్లో పావించి వదులుకుంటూ రౌండ్గా నీట్గా స్టిచ్ వేస్తూ వచ్చాను. పావించి పెడుతుండాలి ఫ్రెండ్స్. మనం ఎందుకంటే టక్స్ ఇచ్చి టర్న్ చేస్తాము. టర్న్ చేసేటప్పుడు విడిపోకుండా ఉండడానికి పావించి విడితే కంపల్సరీ ఉండాలి. క్రాస్గా టక్స్ ఇవ్వాలి. స్ట్రైట్గా ఇస్తే థ్రెడ్ అనేది కట్ అవుతుంది, అందుకోసం క్రాస్గా ఇవ్వాలి. లైనింగ్ అనేది లోపలికి వేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ అనేది రౌండ్ షేప్లో నీట్గా రావాలి. లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా సెట్ చేసి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. టర్న్ చేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది నీట్గా వేయాలి. ఫ్రెండ్స్, నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ క్లాత్ మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసి అదే నడుం పట్టిగా వాడుతున్నాను. ఈ విధంగా నడుం పట్టికి మెయిన్ క్లాతే యూజ్ చేశాను. తర్వాత లైనింగ్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ వచ్చాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. నేను లేస్ తీసుకున్నాను ఫ్రెండ్, గోల్డ్ కలర్ లేస్. ఆ గోల్డ్ కలర్ లేస్ని రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ వచ్చాను. మనకి నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా అంటే రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. ఈ విధంగా నీట్గా వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా రౌండ్ షేప్లో 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా క్రాస్గా డ్రా చేశాను. క్రాస్ అనేది కనిపించే ప్లేస్లో డ్రా చేశాను. ఇప్పుడు నేను డిజైన్ కోసం క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేశాను. మనకు చూడడానికి ఇలా మొగ్గలాగా వస్తుంది. ఇదే విధంగా కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను క్రాస్గా ఎక్కడైతే డ్రా చేశానో ఆ డ్రాయింగ్ పైనే ఒక దాని తర్వాత ఒకటి సెట్ చేస్తూ నీట్గా స్టిచ్ చేశాను. ఫ్రెండ్స్, అది ఒకదాని తర్వాత ఒకటి పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేస్తూ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ పైన పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. డిజైన్ అనేది 1 సైడ్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్, అది గమనించాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ అనేది వేయాలి. గ్యాప్ అనేది ఉండొద్దు ఫ్రెండ్స్. నీట్గా వేసిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. నీట్గా దగ్గరికి కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ జాగ్రత్తగా కట్ చేయాలి. మనకి మెయిన్ క్లాత్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. నీట్గా దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు కార్నర్స్ ఇవ్వకుండా ఉండడానికి దానిపైనుంచి లేస్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనకి షేప్ అనేది ఇట్లా స్లాంట్ ఎస్ లాగా ఉంటుంది. అదే షేప్లో లేస్ అనేది పెట్టుకుంటూ కార్నర్స్ అనేది లోపలికి వెళ్తూ దానిపైనే స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరో ప్రక్క ప్లెయిన్గా వేయాలి. ప్లెయిన్గా రౌండ్ షేప్లో లేస్ అనేది వేస్తూ మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా లేస్ అనేది సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేసేయాలి. ఎక్స్ట్రా ఏదైనా లేస్ అనేది మిగిలిపోతే కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.